నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేదలు అనేక కష్టాలు అనుభవిస్తున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ₹2 కిలో బియ్యం, పక్కా ఇల్లు, అదేవిధంగా అందరూ చదువుకునే విధంగా గురుకుల పాఠశాలలు, పేదవారి సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఈ వర్గాల సంక్షేమం కోసం పనిచేసినటువంటి మహనీయుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మహనీయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన ఆశయాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కాకుండా ఇంకా పేదలకి సంక్షేమాన్ని అందించే విధంగా, అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ఉంది. మహానాడు సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, మన నియోజకవర్గానికి అబ్జర్వర్గా రావడం జరిగింది. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్గా మన సుధాకర్ గారు ఉంటారు కాబట్టి ఆయన కూడా మాట్లాడుతున్నారు.